మనుషులను పట్టు జాలాలుగా చేయాలి అని అంటే మొట్టమొదటిగా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళ మనసును మార్చుకోవాలి. రెండవదిగా వారి యొక్క పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ 3 రకాల ఆలోచనలు పేతురు చేశాడు. కాబట్టి పేతురు దేవుడు పిలిచి, అయ్యా నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అనేటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మనుషులను పట్టు జాలర్లు అనేటువంటి మాటను ఆలోచన చేసినట్లయితే మనుషులు బతికి ఉన్నటువంటి వారిని మాత్రమే వారు పట్టాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? చేపలు బతుకున్నటువంటి చేపలే కదా పట్టారు. మరి ఇక్కడ శిష్యులు కూడా బతుకున్న మనుషులే కదా పట్టాలి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని తెలియపరుస్తూ అక్కడ ఆయన కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు, తరబియత్ ఇస్తున్నాడు. చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే పాస్టర్లుగా వెళ్ళేటువంటి వారు లేకపోతే సేవకులకు వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉందా ఏంటి? ఒక ఆయన చెట్టు కింద ఊడుస్తూ ఉంటే దేవుడు ఆయన్ని సేవ కొరకు పిలుచుకున్నాడు, ఆయన ఏమైనా తరబియత్ చేశాడా అని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొకళ్ళేమో తరబియత్ ఏం అవసరంలా, పరిశుద్ధాత్మ ఉంటే చాలు మనం చెప్పొచ్చు దేవుని వాక్యమేగా అనేటువంటి మాట చాలా మంది చెప్తూ ఉంటారు. కాదండి, ఇక్కడ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ పేతురుకి ఏమి నేర్పించాడు? వాక్యాన్ని వినటం నేర్పించాడు, వాక్యాన్ని తృప్తి పొందడం నేర్పించాడు, వాక్యం ద్వారా పాపాన్ని ఒప్పుకోవడం నేర్పించాడు. తర్వాత